హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇక స్టార్ మా వాళ్ళు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఏదో ఒక షో అయితే చేయాల్సింది కదా. ఇక ఏ షో అని అనుకుంటున్న టైంలో ఇక ఎంటర్టైన్మెంట్ ఆఫ్ హౌస్ అని చెప్పేసి ఒక మంచి థీమ్తో అలాగే ఒక మంచి బీబీ జోడీ అనే ఒక సీజన్ 2తో అయితే మనం ముందుకు రాబోతున్నారు ఇక స్టార్ మా వాళ్ళు. ఇక దీంట్లో ఈసారి నేను అనుకున్నట్టుగా ఏంటబ్బా నీతోనే డాన్స్ టైప్‌లో ఇక వీళ్ళే జడ్జెస్‌గా ఉంటారేమో అని అనుకున్నాను. బట్ కాదండి. అసలు ఇది కంప్లీట్ డిఫరెంట్‌గా ప్లాన్ చేసేసారు మన స్టార్ మా వాళ్ళంతా. ఇక దీనికి జడ్జెస్‌గా వచ్చేసి మన శ్రీదేవి గారు, అలాగే అందరికీ ఇష్టమైనటువంటి శేఖర్ మాస్టర్ గారైతే ఇద్దరు కూడా జడ్జెస్‌గా అయితే రాబోతున్నారు. ఇక యాంకర్ విషయానికొస్తే అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ మన ప్రదీప్ గారైతే దీనికి యాంకరింగ్‌గా వచ్చేస్తున్నారు. ఇక ప్రదీప్ గారి యాంకరింగ్‌లో అలాగే శేఖర్ మాస్టర్ గారు అలాగే శ్రీదేవి గారు వీళ్ళ యొక్క జడ్జ్మెంట్లో మరి ఈ డ్యాన్స్ షో ఎలా జరగబోతుందంటే సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇక సింగిల్ పర్ఫార్మెన్సెస్ అంటే అస్సలు కాదండి. ఇక జోడీ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఇక ప్రతి ఒక్కరు ఎవరికి జోడీగా వచ్చారో ఇప్పుడైతే చూసేద్దాం. సో 9 జోడీస్ అయితే ఫస్ట్ ఎంటర్ అయితే అవుతున్నాయి. మరి తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయో లేదంటే ఏం జరగబోతుందో తర్వాత చూద్దాం. ఫస్ట్ అసలుకి ఎవరెవరికి పెయిర్స్గా వచ్చారో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి శ్రీ సత్య అర్జున్. వావ్, ఈ కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక మణికంఠ ప్రియా సింగ్ వీళ్ళిద్దరూ ఒక పెయిర్. మానస్ అండ్ శ్రేష్ఠి వర్మ వీళ్ళిద్దరూ ఒక పెయిర్. విశ్వ అండ్ నేహ వీళ్ళిద్దరూ పెయిర్. అమర్ అండ్ నైనిక వీళ్ళిద్దరూ ఒక పెయిర్. ఇక నెక్స్ట్ సాయి శ్రీనివాస్ అలాగే నైని పావని వీళ్ళిద్దరూ ఒక పెయిర్. తర్వాత నిఖిల్ అండ్ వాసంతి వీళ్ళిద్దరూ ఒక పెయిర్. తర్వాత చైతు అండ్ కీర్తి భట్ వీళ్ళిద్దరూ ఒక పెయిర్. తర్వాత ధనరాజ్ అలాగే భానుశ్రీ వీళ్ళిద్దరూ ఒక పెయిర్. సో మొత్తం 9 జోడీలతో ఈ యొక్క షో అయితే ప్రారంభం కాబోతుంది ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు తెలిసి. ఎందుకంటే అప్పుడే కదా సాటర్డే అండ్ సండే ఫ్రీ అయిపోతుంది. వెంటనే ఈ షో అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడి నుంచి బీబీ జోడీలోకి వచ్చే వాళ్ళు ఏ పేరు మీకు బాగా నచ్చిందో కమెంట్ అయితే చేసేసేయండి. ఎవరు గెలుస్తారో కూడా జస్ట్ గెస్ చేసి అలాగే మీ ఫేవరెట్ జోడీ ఎవరో కమెంట్ చేసేసేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.